సో ధర్మం శరణం గచ్చామి. ఈరోజు మనం మొదలు పెడుతున్న టాపిక్ ఏంటంటే ధర్మం శరణం గచ్చామి. ఇది ధ్యానం శరణం గచ్చామి తర్వాత పత్రిగారు నాకు ఇచ్చిన అవకాశం. 2001లో ధర్మం శరణం గచ్చామి పత్రిగారు ఇచ్చిన అవకాశం ద్వారా ఇది రాయబడ్డది. అంటే ఇప్పటికీ 24 సంవత్సరాల కిందట రాయబడ్డది ఇది ధర్మం అన్నది. సో ధర్మం అన్న పదం వింటేనే చాలామందికి మనకు విషయం తెలుసు కదా అనుకుంటూ ఉంటాం. సో ఇది నా ధర్మము, తండ్రిగా నా ధర్మము, తల్లిగా నా ధర్మము, భార్యగా నా ధర్మము, భర్తగా నా ధర్మము. సో నేను చేయాల్సింది చేస్తాము, టీచర్లు కూడా ఇది మా ధర్మము. సో ఎక్కడికి పోయినా కూడా ఇది నా ధర్మం అంటారు. అసలు ధర్మం అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి పత్రిగారు కూడా చక్కటి వ్యాఖ్యానం ఇచ్చారు. సో ఈ ప్రపంచంలో ఎందరో ధర్మవర్తనులు ఉన్నారు, వారందరికీ కూడా మనం వందనాలు చెప్పుకుందాం. ఎందరో ధర్మరక్షకులు ఉన్నారు, అందరికీ అభివందనాలు తెలుపుకుందాం. సో శాస్త్రాలు ఏం చెప్పాయంటే, ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయంటే ధర్మో రక్షతి రక్షిత అని చెప్పాయి. అంటే దానికి పత్రిగారు ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. ఎవరైతే ధర్మాన్ని ఎన్నుకుంటారో, ప్రోత్సహిస్తారో, రక్షిస్తారో వారి చేత ఎన్నుకోబడిన, ప్రోత్సహించబడిన, రక్షింపబడిన ధర్మం తిరిగి వారినే రక్షిస్తుంది. అది ధర్మో రక్షిత రక్షితగా ఇచ్చిన పత్రిగారు ఇచ్చిన ఒక వ్యాఖ్యానం అది. అవునా? తర్వాత ఆయన ఇంకొకటి ఇచ్చారు, అధర్మో భక్షతి రక్షిత. అధర్మో భక్షతి రక్షిత అన్నారు. అంటే ఏంటంటే ఎవరైతే అధర్మాన్ని ఎన్నుకుంటారో, ప్రోత్సహిస్తారో, రక్షిస్తారో వారి చేత ఎన్నుకోబడిన, ప్రోత్సహించబడిన, రక్షింపబడిన అధర్మం తిరిగి వారినే భక్షిస్తుంది. అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది, అధర్మాన్ని రక్షిస్తే అది భక్షిస్తుంది అని చెప్పడమే పత్రిగారు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు అది. అవునా? సో అందుకే ఈ ధర్మం శరణం గచ్చామి అన్నది మొదట్లో నాకు ఆయన టాస్క్ ఇచ్చినప్పుడు, సార్ ఇది యాక్చువల్గా నాలాంటి వాడు రాయడం కాదు, ఎందరో మహాత్ములు పెద్దవారు ఉన్నారు, వారు కూడా ధర్మం గురించి చెప్పడానికి కొంచెం ఆలోచిస్తారు, అలాంటిది మీరు నాకు చెప్తున్నారే ధర్మం గురించి రాయమని. అంటే ఎవరి కథ వాళ్ళదే, నీ కథ నీది, నువ్వు రాయి అన్నారు. సో కొంత భయం వేసింది కూడా. ఈ ధర్మం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కృతయుగంలో ధర్మం 4 పాదాలు అన్నారు, త్రేతాయుగం వచ్చేటికి 3 పాదాలు అన్నారు, ద్వాపరం వచ్చేటికి 2 పాదాలు అన్నారు, మరి కలియుగం వచ్చేటికి ధర్మం 1 పాదం ఉంది. మరి ఈ కలియుగంలో ధర్మం గురించి చెప్పడానికి ఏం చెప్పాలి, అది మన దైనందిక జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ధర్మం అంటే ఏంటంటే చాలా సింపుల్గా సింప్లిఫై చేసి నాకు తెలిసిన రీతిలో నేను చెప్పడం మొదలు పెట్టాను. అది అంతా నాకు తెలిసి నేను చెప్పడం లేదు. ఇక్కడ నేను తెలుసుకున్న కొంతలో ఆ ధర్మాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేస్తున్నా అంతే. సో ఇది దాదాపుగా మనకు 18 ధర్మాలు ఉన్నాయండి. 18 ధర్మాలు. ధర్మం అంటే ప్రతిదానికి ఒకటే అనుకుంటాం, కానీ 18 ధర్మాలు ఉన్నాయి. సో మొట్టమొదటి ధర్మం అంటే తెలుసుకోవడం. ఈ ధర్మం రావడానికి సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంది కదా, సృష్టి ఉంది కదా, మన చుట్టూ ఉన్న సృష్టి ఉందా, అది సృష్టి ధర్మం. ఈ సృష్టి ద్వారా మనకు ఏమొచ్చింది, దేహం వచ్చింది. వచ్చిందా అండి? దేహ ధర్మం అంటారు దాన్ని. సో దేహానికి ఒక ధర్మం ఉంది. ఆ తర్వాత ఈ దేహం తీసుకున్న తర్వాత మనకు స్వధర్మం ఉంది. స్వధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి స్వధర్మము, ఎవరికి పరధర్మము, ఏది స్వధర్మము, ఏది కాదు అనేది మనం తెలుసుకోవాలి. సో దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని స్వధర్మం అంటారు. ఆ తర్వాత స్వధర్మంలో భాగంగానే గృహస్థ ధర్మం ఉంది. మనమంతా గృహస్థులమే కదా, దానికి ఒక ధర్మం ఉంది. నువ్వు గృహస్థుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది నీ ధర్మాలు ఉన్నాయి కొన్ని. సో వాటిని కూడా తెలుసుకోవాలి మనం. ఆ తర్వాత గృహస్థుడైన తర్వాత మనం ఎక్కడున్నాము, సంఘంలో ఉన్నాం కదా, మనం ఒక్కరమే లేం కదా.
సో సంఘ ధర్మం అన్నది ఒకటి ఉంది. ఆ తర్వాత సంఘంలో నువ్వు ఊరికే ఉన్నావా? ఏదో ఒక పని చేస్తున్నావు కదా, సంపాదనో వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒక పని చేస్తున్నావు కదా. సో అది వృత్తి ధర్మం అన్నది ఉంది. ఆ తర్వాత మరి ఈ వృత్తి ద్వారా నువ్వు ఉద్యోగం చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఇంకేమన్నా చేస్తావో, సో ఆర్థికం సంపాదించడం కోసమే కదా మనం చేస్తున్నాం ఇది. సో అది ఆర్థిక ధర్మం అన్నది. అంటే నీ ఎటువంటి సంపాదన నీకు ఉండాలి అని చెప్పడమే ఆర్థిక ధర్మం. ఆ తర్వాత కేవలం సంపాదిస్తే చాలా, మనం కూడా దానం చేయాలి కదా. సో ఎట్లా చేయాలి, ఎవరికి చేయాలి, ఎంత చేయాలి అనేది దాన ధర్మంలో చెప్పబడింది. సో ఇవన్నీ మనకు తెలుసుకోవాలంటే విద్య అనేది కొద్దిగా ఉండాలి. సో దాని విద్యాధర్మం. ఆ తర్వాత కేవలం చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాం, పెద్ద అవుతుంటాం, మళ్ళీ చనిపోతూ ఉంటాం. మన చుట్టూ మిత్ర బృందం ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో మిత్రధర్మం, ఎలాంటి ఫ్రెండ్స్ నువ్వు ఉండాలి, నువ్వు ఎలాంటి ఫ్రెండ్గా ఉండాలి, ఎలాంటి స్నేహితుడుగా నువ్వు ఉండాలి అని చెప్పడమే మిత్రధర్మం. ఆ తర్వాత ప్రకృతి ధర్మం, అహింసా ధర్మం. పత్రిక చెప్తున్నారు అవునా, శాకాహార ర్యాలీలు అనేది ఈ భూమండలం అంతా అహింసాయుతంగా మారాలి అని చెప్పేసి, అందుకే కదా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు అవునా. ఆ తర్వాత స్వేచ్ఛా ధర్మం. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, బట్ ఎంత ఉంది, నీ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి ధర్మాలు ఉన్నాయి, అది స్వేచ్ఛా ధర్మం. తర్వాత రాజకీయ ధర్మం. మన రాజకీయ నాయకులు చెప్తుంటారు, సో మేము ప్రజల కోసమే వస్తున్నాము, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాము అని. నిజంగా వాళ్ళ రాజకీయ ధర్మం అంటే ఎట్లా ఉండాలి, వాళ్ళ సేవలంటే ఎలా చేయాలి అనేది మనకు తెలియదు, వాళ్ళకు తెలియదు. కానీ చెప్పబడింది, చాలా క్లియర్గా చెప్పబడింది. రాజకీయ ధర్మంలో అదంతా చెప్తాం. మరి గురు ధర్మం. సో మనకంటూ ఒక గురువు ఉన్నారు కదా, అట్లా ప్రతి మనిషికి ఒక గురువు ఉంటారు. ఈ ప్రపంచంలో కోటాను మంది ఉన్నారు. సో అందరికీ గురువులు ఉంటారు. పత్రి గారు ఇంకొక స్టెప్ పైకేసి నీ శ్వాసే నీ గురువు అన్నారు అవునా. అది చాలా గొప్ప స్టేట్మెంట్. అది ఎక్కడ ఆధారపడ్డమంటూ ఏమి ఉండదు. సో గురుధర్మం అంటే ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత ఈ స్థితికి వచ్చాక నెక్స్ట్ మనకేముంది, ఇంకా మరణం. సో మరణానికి ఒక ధర్మం ఉంది, ఎవరైనా సరే పుట్టినవాడు గిట్టాల్సిందే అవునా. సో మరణ ధర్మం ఉంది. ఆ తర్వాత ఆఖరిది 18ది సర్వధర్మాన్ పరిత్యజ్య. అన్నిటిని వదిలేసేయాల్సిందే ఇంకా నువ్వు. ఆ వదిలేయటం అంటే ఏంటి అనేది దాంట్లో తెలుసుకుందాం. సో ఇది మనకు 18 రకాల ధర్మాలు ఉన్నాయి. నేను ఈ 18 ఒక్కసారి మీతో పలికిస్తాను, మీరు గట్టిగా పలకాలి, ఓకేనా. నంబర్ 1 ధర్మం, 2 సృష్టి ధర్మం, 3 దేహ ధర్మం, 4 స్వధర్మం, 5 గృహస్థ ధర్మం, 6 సంఘ ధర్మం, 7 వృత్తి ధర్మం, 8 ఆర్థిక ధర్మం, 9 దాన ధర్మం, 10 విద్యాధర్మం, 11 మిత్రధర్మం, 12 ప్రకృతి ధర్మం, 13 అహింసా ధర్మం, 14 స్వేచ్ఛా ధర్మం, 15 రాజకీయ ధర్మం, 16 గురుధర్మం, 17 మరణ ధర్మం, 18 సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇంత ఉంది ఆ ధర్మం గురించి. సార్ కూడా చెప్పిన తర్వాత నేను ఒక్కొక్క ధర్మం గురించి రాసి సార్కి ఇచ్చేవాడిని కరెక్షన్స్ కోసం. కాదయ్యా, నేను 2 అక్షరాలు చెప్తే నువ్వు ఇంతింత రాస్తున్నావే అన్నారు. ఇంతింత రాయడం కాదు, అది అంతంత రావడానికి 1 సంవత్సరం పాటు అనేక పుస్తకాలు చదవాల్సి వచ్చింది. నేను ధర్మం అంటే ఊరికి చెప్పడానికి రాదు కదా. ఎంతమంది మహాత్ములు ఎన్నో రకాలుగా ఎన్ని యుగాలుగా చెప్పారు ధర్మం అంటే ఏంటనేది. మరి అది నేను తెలుసుకొని చెప్పాలి కదా, కొంత అనుభవించి చెప్పాలి కదా. సో దానికి 1 సంవత్సరం పాటు నేను పుస్తకాలు చదవాల్సి వచ్చింది. ప్రతి పుస్తకం చదవాల్సిందే. చదివిన తర్వాత ఈ 18 ధర్మాలను నేను రెడీ చేసుకున్నా. ఫస్ట్ టాపిక్స్ ఒక్కటే వచ్చాయి. చదివేటప్పుడు ఆ మ్యాటర్
ఏ ధర్మం కింద వస్తుందో చూసుకుంటూ దాన్ని పక్కన రాసుకుంటూ వచ్చాను. ఆ రాసుకోవడానికి చాలామంది మాస్టర్స్ హెల్ప్ చేశారు. ఎందుకంటే నేనే రాసుకొని నేనే చూసుకోవాలంటే కష్టం కదా అని ఒక మాస్టర్కి ఇచ్చేవాడిని. నేను టిక్కు పెట్టిందంటే నాకు రాసి ఇవ్వండి. అట్లా చాలామంది మాస్టర్స్ రాసి ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది రాసేప్పుడు నేను గుంటకల్లో ఉన్నాను. సో గుంటకల్ మాస్టర్స్ అంతా రాసిచ్చారు. మీరు ఎవరైనా గుంటకల్లో నింటే మీకు కూడా వందనాలు. ఉదయం లేస్తానే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతాం, అవునా? పిల్లలైతే స్కూల్కు, పిల్లలైతే వంటకు, వాళ్ళ క్యారియర్లు, వ్యాపారస్తులైతే వ్యాపారానికి, ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి, అంతా తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం అలసి సొలిసి ఇంటికి వచ్చేసి ఆ రోజు ఏదో కంప్లీట్ అయినప్పుడు కొద్దిసేపు టీవీ చూసి పడుకుంటాం. అబ్బా ఒక రోజు గడిచిపోయిందిలే అనుకుంటాం. నిజంగా గడిచిపోయింది ఒక రోజు. ఎలా గడిచిపోయింది? ఏ రకంగా గడిచిపోయింది? కేవలం నీ పొట్ట కోసమే గడిచిపోయింది అది, అవునా? ఓకే. ఆ తర్వాత పిల్లలైతే పెద్దలు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు, మరియు వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆల్రెడీ పెద్దలైతే ఒక ఇల్లు 10 ఇళ్ళు కొంటారు, అంతా అయిపోతుంది. ఏం సాధించామని చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో సంపాదించాము, పిల్లలకు పెళ్లి చేసాము, అంతా అయిపోయింది. ఇదేనా దినదినాభివృద్ధి అంటే? జనరల్గా సామాన్యులకు మనకు తెలిసిన అర్థంలో దీన్ని చాలా అభివృద్ధి అనుకుంటుంటాం. కొంత పక్కన చూస్తే మన పక్కనే పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఇంకా అనేక జంతువులు ఉన్నాయి. అవి కూడా పిల్లలు కంటున్నాయి, పెద్దగా అవుతున్నాయి, వాటికి కూడా సంతానం కలుగుతుంది, అవి చచ్చిపోతున్నాయి. మరి వాటికి మనకి తేడా ఎక్కడ? ఇంత దానికి మనం ధర్మం అని ఇన్ని 18 కావాల్సి వస్తుందా? అంత అవసరం అవుతుందా? మరి వాటికి మనకి తేడా ఎక్కడ? వాటికి డబ్బు లేదు, మనకు డబ్బు ఉంది, అంతే. ఇంకా మిగతావన్నీ సేమ్ టు సేమ్. బట్టలు ఒకటి లేవనుకోండి, సంబంధం లేదు, అంతే కదండి. ఇంకా మిగతా అంతా సేమే కదా. మరి వాటికి మనకి ఏంటి తేడా అంటే, మనిషి అన్నవాడికి జ్ఞానం అన్నది ఎక్స్ట్రా ఉంది, వివేకము విచక్షణ అన్నది భగవంతుడు ఇచ్చాడు ఎక్స్ట్రాగా. దాంతోనే నాయన నువ్వు ఏం చేయాలి, ఈ జన్మలని నువ్వు తీసుకొని వచ్చావు, అనేక జన్మలుగా, అనేక జంతు జన్మలు అనేక రకాలుగా అయిపోయినాయి, 84 లక్షల జీవరాశుల నుంచి కూడా నువ్వు బయటకు వచ్చావు. ఇక ఆఖరిదైనా ఈ జన్మలో ఉన్నావు, మానవ జన్మలో ఉన్నావు. సో నువ్వు ఏమి చేస్తే మళ్ళీ ఇక్కడికి రాకుండా, లేకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో తిరగకుండా ఉండడానికి నీకు వివేకం ఇవ్వబడింది అన్నది ఇంపార్టెంట్. సో ఆ వివేకంతోనే మనకు ఎంతో మంది ఋషులు ఎంతెంతో జ్ఞానాన్ని మనకు అందిస్తూ వచ్చారు. అందిస్తూ వస్తే కూడా ఇక్కడ ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికి ధర్మం ఒక్క పాదం మీదే ఉంది. సో కలియుగ లక్షణం ఏంటంటే, కలి ఎక్కడుంటాడంటే, కల్కి కాదు, కలికి అంటే భగవంతుడు అవుతాడు. ఇది కలియుగం. పరీక్షిత్ మహారాజు ఒకరోజు బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక ఆవు ఏడుస్తూ ఉంది, ఎద్దు చాలా ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవు అంటే భూమాత, ఎద్దు అంటే ధర్మదేవత. సో 3 పాదాలు కట్టయిపోయినాయి ఎద్దుకు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎవరు చేశారు ఈ పని అని అడుగుతాడు. భూమాత చెప్తా ఉంది, ఆయన కలి చేశాడు అని. అప్పుడు కలిని పిలుస్తాడు. పిలిచి నువ్వెందుకు ఇది చేసావు అన్నాడు. నా తప్పేం లేదు, నా యుగం స్టార్ట్ అయింది, నేను చేశాను అన్నాడు. లేదు నువ్వు చేయడానికి లేదు, ఇలా చేస్తా అంటే నేను నీకు శిక్షిస్తానంటాడు. అంటే పరీక్షిత్ మహారాజు ఇంకా గొప్పవాడు కలి కంటే. లేదు పోనీ నాకు నేను ఎక్కడుండాలో మీరు చెప్పండి, నేను అక్కడే ఉంటానన్నాడు కలి. సరే, ఆయనకేంటంటే చాలా నమ్మకం, నా ప్రజలు చాలా మంచివారు, ధర్మవర్తనులు, గొప్పవారు అని అనుకొని, సరే నువ్వు కావాలంటే జూదశాలల్లో ఉండిపో అంటాడు. అంటే పేకాట. అప్పుడు ఎవరు పోయేవాళ్ళు కాదు, ఎక్కువ చాలా తక్కువ శాతం ఉండేవాళ్ళు, దొంగగా ఆడేవాళ్ళేమో.
అందుకే నువ్వు అక్కడ ఉండిపో అన్నాడు. ఆ తర్వాత మద్యం వైన్ షాపులో ఉండిపో అన్నాడు. ఓకే, సో 2 వచ్చేసాయి. ఆ తర్వాత బంగారంలో ఉండిపో అన్నాడు. అప్పుడు బంగారం ధరించే వాళ్ళు ఏమో తెలియదు, కానీ ఒకవేళ ధరించినా ఆ ప్రభావం నా ప్రజల మీద పడదు అన్న ఉద్దేశం ఉందేమో ఆయనకు. బంగారంలో ఉండిపో అన్నాడు. తర్వాత వేశ్య గృహాల్లో ఉండిపో కావాలంటే అన్నాడు. ఓకే అన్నాడు, అంతే చాలు. ఆయనకు అవకాశం ఇచ్చారు, వేలు పెట్టే అవకాశం ఇచ్చాడు, మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు కలి ఎక్కడున్నాడు? మన ఒంటి మీద ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ రూపంలో ఉన్నాడు? బంగారం రూపంలో ఉన్నాడు. అవునా? అందుకే ఈ కలియుగంలో మనకు ఏదైతే వద్దనిపిస్తుందో, ఏదైతే చేయకూడదంటారో వాటిని చేయాలనిపిస్తూ ఉంటుంది సహజంగా. అది కలి ప్రభావం. మరి ఈ కలి ప్రభావం నుంచి మనం బయటపడాలి అంటే, ధర్మవర్తనులుగా ఉండాలి అంటే, ఈ ధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ ధర్మం మనం తెలియకపోతే మనం ఆ మాయలో పడిపోతుంటాం. ఏది ఒకవేళ బంగారం నీ దగ్గర ఉన్నా కూడా నీకు దాని మీద ప్రభావం ఉండకూడదు, ఆ కలి ప్రభావం నీ మీద ఉండకూడదు. కానీ ఇప్పుడు బంగారమే ఎక్కువ చూస్తున్నాం. చూసుకో, సేఫ్టీ కోసం పెట్టుకో, కానీ నువ్వు రక్షకుడిగా మాత్రం ఉండడానికి ప్రయత్నం చేయి. నాది అన్న భావంతో తీసుకోవద్దు, నాది అన్న భావంతో వేసుకోవద్దు. కేవలం రక్షక స్థితిలో ఉండు నువ్వు. అప్పుడు ఆ కలి ప్రభావం నీ మీద ఉండదు. లేకపోతే ఆ కలి ప్రభావం నీ మీద ఉంటుంది. అర్థమవుతోందండి? మితికి మించి ఎంత ఉన్నా దుఃఖమే. మితికి మించి ఎంత ఉన్నా దుఃఖమే. పరిమితికి లోబడి తృప్తిగా ఎంత ఉంటే అంతా సుఖమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన మితికి మించి ఎంతున్నా దుఃఖమే. ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా కూడా ఎప్పుడైతే మనం ఈ స్థితిలో ఉంటామో మనకు చాలా హాయిని ఇస్తుంది, మంచి నిద్ర వస్తుంది, మానసిక స్థితి బాగుంటుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది. ఈ స్థితిలో ఉండి చూడండి ఎప్పుడైనా సరే. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, కోరికలు లేని స్థితిలో ఎప్పుడు ఉంటావో ఆ స్థితి అప్పుడు కలుగుతుంది. అవసరాల కోసమే ఉన్నాం అనుకో, అప్పుడు ఈ స్థితి వస్తుంది, అప్పుడే తృప్తి కలుగుతుంది. అప్పుడు ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ధర్మం అంటే అర్థం కాదు వెంటనే. ఇది నా కోసం, నా అవసరము అనుకుంటుంటారు. అవసరం కోరికనే అవసరంగా మారుస్తూ ఉంటారు. అవునండి? సో అందువల్ల ఎట్లా ఉంటుందంటే, మనకు పూట గడిచే వారికి ఆ రోజు గడపడానికి డబ్బు కావాలి. నాకు ఈ రోజు ఆకలి తీర్తే చాలా అనుకుంటాడు. అది మంచిదే. అందుకే జీసస్ చెప్పాడు, డైలీ బ్రెడ్ అన్నాడు, ఏ రోజుకి ఆ రోజు అన్నాడు. ఒకవేళ ఆ స్థితి దాటి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళాడు అనుకో, అంటే ఇంకొంచెం డబ్బు కూడడం మొదలైంది అనుకో, వాడికి ఇల్లు కొనడానికి డబ్బు కావాలంటాడు. కూడింది కదా కొద్దిగా, ఇంకొంచెం కూడితే ఒక ఇల్లు తీసుకుంటానంటాడు. అందుకే మనకు బ్యాంకులు కూడా చాలా లోన్లు ఇచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఉద్యోగం రాగానే వాడు హౌస్ లోన్ తీసుకుంటాడు, తీసుకొని ఇన్స్టాల్మెంట్ అని స్టార్ట్ చేస్తాడు. ఆ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో ఏమవుతుందో తెలియదు, ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకు? డబ్బు కూడింది వాడి దగ్గర, అయిపోయింది, ఇల్లు కొంటాడు. ఇంకొంచెం కూడింది అనుకో, నెక్స్ట్ ఏం చేస్తాడు? వాహనం కోసం వెళ్తాడు. అంటే మనకు తెలియకనే ఈ ప్రభావంలో పడిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే కారు కొనడానికి డబ్బులు వచ్చేసాయి, వాడు కారు కొన్నాడు. నెక్స్ట్ స్టెప్ అయిపోతుంది, భార్యా పిల్లలకు భవిష్యత్ అవసరాల కోసం కూడబెట్టాలని స్టార్ట్ చేస్తాడు. అంటే ఏంటి? ఫస్ట్లో ఏ రోజు జరిగితే చాలా, ఈ పూట గడిస్తే చాలా అనుకున్న వాడు కొద్ది కొద్దిగా కూరుతున్న కొద్దీ భార్య పిల్లల భవిష్యత్తు కోసం, భవిష్యత్ అవసరాల కోసం వాడు కూడబెట్టడం మొదలవుతాడు. సో ఎక్కడ చూసినా లాస్ట్కి ఏమైపోతుంది? డబ్బు సంపాదనలోని మునిగి తేలుతుంటాడు. నిజంగా మనం పుట్టేటప్పుడు డబ్బుతో పుట్టామా? డబ్బుతో బతికామా? డబ్బు లేనినాడు నువ్వు లేనేలేవా? అవునా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకోవాలి. డబ్బు అనేది అనేక అవసరాలలో ఒక అవసరం మాత్రమే. ఇది తెలుస్తూనే ఉంది మనకి ఈ సత్యం. అయినా సరే ఈ కలిమాయలో పడి దాని మీద ఎప్పుడు ఆకర్షణలో ఉంటూ ఉంటాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం అంతే. ఇంకా ఇక్కడ చాలామంది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తమ చేసే వృత్తులలో
అందరూ కూడా మాకంటే ధర్మవర్తులు లేరని భావిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, పని మనుషులు కానీ, పని చేసుకునేవారు కానీ, ఎవరైనా సరే నిజంగా మా జీతానికి తగ్గట్టుగా మేము పని చేస్తున్నామా లేదా, నేను దేనికోసమైతే వచ్చినానో ఆ పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదని మనం చూసుకోవాలి. లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు మేము ధర్మంగా పనిచేస్తున్నాం అనుకుంటారు. కానీ ధర్మంగా చేస్తున్నావా అధర్మంగా చేస్తున్నావా నీ చుట్టూ 18 మంది ఉంటాయి. ఇన్విజిబుల్ కెమెరాస్ అంటారు అవి. అవన్నీ నీకు రికార్డ్ చేసి సమవర్తికి అందిస్తుంటారు. సమవర్తి అంటే యమధర్మరాజు, ఆయన దగ్గర రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఆ పైకి పోయినాక తెలుస్తుంది నేను ఇన్ని రోజులు ధర్మంగా ఉన్నాను అని నువ్వు భావిస్తుంటావు. ఎందుకు? నీకు తెలిసి నీకు తోచిందే నీకు ధర్మం అనుకుంటున్నావు. ధర్మశాస్త్రంలో చెప్పిన ధర్మం అంటే నువ్వు తెలుసుకోలేదు. అది తెలుసుకున్న రోజు నీకు అర్థమవుతుంది నువ్వు ధర్మంగా ఉన్నావా అధర్మంగా ఉన్నావా అన్నది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ అసలు ధర్మం అంటే మనం తెలుసుకోగలిగితే మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి. సో ధర్మం అంటే ఏంటి అంటే నిష్పక్ష భావ ధోరణితో ఆత్మ పరిస్థితులను అనుసరించి దేశకాల పరిస్థితుల ఆధారంగా విచక్షణను ఉపయోగించి మానవ జీవిత అంతిమ లక్ష్య సిద్ధి కోసం మరి తక్షణ మనశ్శాంతి కోసం వర్తమానంలో సందర్భానుసారంగా మసలుకోవడమే ధర్మం. వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉంది. అంటే ఇది ధర్మము ఇది కాదు అనిపించేటప్పుడు ఏ పక్క ఆలోచించకుండా నిష్పక్ష భావ ధోరణితో నీ యొక్క ఆత్మ ఏం చెప్తోందని అనుసరించి బాహ్యంగా ఎట్లా ఉంది అంతరంగా ఎట్లున్నాను అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇహాపర లోకాల్లో ఏదైతే ఇప్పటికీ అప్పటికీ కూడా ఉపయోగపడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఆ టయానికి ఆ మూమెంట్కు నువ్వు ఆచరించడమే ధర్మం. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో దాన్ని కరెక్ట్గా ఆచరిస్తాం. అందుకే బుద్ధుడు చెప్పాడు ధర్మాన్ని ప్రేమించేవాడు వృద్ధి చెందుతాడు అన్నాడు, ధర్మాన్ని ద్వేషించేవాడు పతనం అవుతాడు అన్నాడు బుద్ధుడు. ఇది బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్. ధర్మాన్ని ప్రేమించడం అంటే ఏంటంటే ప్రస్తుత తీసుకున్న జన్మలో సంపూర్ణ విచక్షణను ఉపయోగించి జీవిత లక్ష్య సిద్ధి కోసం జాగ్రత్తతో మసలుకోవడమే. సో జాగ్రత్త, జాగరూకత, అవేర్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్. నీ ధర్మం మొత్తం కూడా నీ జీవితం మొత్తం కూడా దాని మీదే ఆధారపడింది. అవేర్నెస్, జాగ్రత్త, జాగరూకత. ఎప్పుడైతే అది చేస్తామో దేశ కాలమాన పరిస్థితులకు ఎప్పుడైనా సరే ఏ కాలంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిందే, జాగరూక స్థితిలో ఉండాల్సిందే. దాన్నే పత్రిక చాలాసార్లు చెప్పారు అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్. యూ బీ అవేర్ ఆల్వేస్ అన్నారు ఆయన. అవునా? అన్నారే కదండి. సో మనం దాన్ని ఎప్పుడు కూడా ఉండాలి అవేర్గా. అయ్యో నాకు తెలియదండి నేను మర్చిపోయినానండి అన్నావు అనుకో నష్టమేం లేదు. అది నేర్చుకునేంత వరకు నువ్వు చూస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఓకే, అందుకే వైశేషిక దర్శనంలో ఒకటి చెప్పారు. వైశేషికం అనేది ఒక దర్శనం. షడ్దర్శనాల్లో అదొకటి. 6 రకాల దర్శనాలు ఉన్నాయి. దాంట్లో వైశేషిక దర్శనం అన్నది ఒకటి. దేనివల్ల అంటే యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అన్నది ఆ వాక్యం. అంటే దేనివల్ల అభ్యుదయము నిశ్రేయస్సు సిద్ధిస్తాయో అదే ధర్మము. ఇంతకుముందు మనం చెప్పుకున్నదంతా అదే. అయినా సరే ఆ వైశేషికులు చెప్పారు కాబట్టి ఎప్పుడైతే ఆ పెద్దలు చెప్పినవి, వేదాల్లో చెప్పినవి, ఉపనిషత్తులో చెప్పినవి, పురాణాల్లో చెప్పినవి మనం ఎప్పుడైతే దాన్ని చెప్పుకుంటామో మనం వాటిపైన విశ్వాసం పెట్టగలుగుతాం. అందుకే మధ్య మధ్యలో అలా చెప్పబడుతూ ఉంది. అది లేదంటే ఇది నా వ్యాఖ్యలుగా తీసుకోవచ్చు మీరు. సో నేను కరెక్టా కాదో మీకు తెలియదు. అలాంటే నేను చెప్తున్నది కాదు, ఇది అనేక దర్శనాల్లో చెప్పబడి నేను చెప్పడానికి ఇది చెప్పడం అది. ఓకే, అంటే ఏ కర్మాచారం ద్వారా అయితే నిరంతరము ఇహలోక మరి పరలోక ప్రగతి ఉంటాయో దాన్ని అభ్యుదయం అంటారు. కర్మాచరణ అంటే నువ్వు చేసే కర్మల్లో ఇక్కడ ఉపయోగపడాలి, పైన ఉపయోగపడాలి, దాన్నే అభ్యుదయం అంటారు.
ఏ కర్మాచరణ తర్వాత లౌకిక పరంగా ఉపయోగకారిగా ఉంటుందో అది మళ్ళీ చిట్ట చివరకు నీ జీవన్ముక్తి కోసం కూడా ఉపయోగపడుతుందో, దారి చూపించేదిగా ఉంటుందో అది నిశ్రేయస్సు. అంటే శ్రేయస్సుకు మించింది ఇంకా నిశ్రేయస్సు అన్నారు. అంటే స్వార్థము, అవినీతి ద్వారా మనం ఏమి సంపాదించినా, అంటే ఎంత జ్ఞానం సంపాదించినా అది వ్యర్థమే, అధర్మమే. ఎవరి కోసమైతే సంపాదించామో వారెవరు కూడా మన అధర్మంలో పాలు పంచుకోరు. ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్న వాడే వాల్మీకి. తెలుసు కదండి వాల్మీకి కథ. అందువల్ల తెలుసు కాబట్టి ఇంక మళ్ళీ దాన్ని చెప్పను, రిపీట్ చేయను. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాల్సిన విషయం, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందుకే బుద్ధ భగవానుడు చెప్తున్నాడు, కేవలం నువ్వు ఒక్కడికి తెలుసుకోవడమే కాదు ధర్మము, నువ్వు దాన్ని దానం చేయాలన్నాడు. ధర్మదానం అన్నాడు. ధర్మాన్ని ఇతరులకు చెప్పడం కూడా ధర్మదానం కింద వస్తుంది. సో ఎప్పుడైతే మనం శ్రవణం చేసి మనం ఏవైతే తెలుసుకున్నామో దాన్ని మనం ఇతరులకు చెప్పాలి, అది దానం కింద చెప్పాలి, ధర్మదానం అవుతుంది అది. ఓకేనా? ఆయన దానికి 4 లైన్లు చెప్పాడు. సర్వదానం ధర్మదానం జయతి, సర్వరసం ధర్మరసో జయతి, సర్వం రథ ధర్మరతిర్జయతి, తృష్ణాక్షయ సర్వ దుఃఖ జయతి అన్నారు. అంటే అన్ని దానాల్లో ధర్మదానం గొప్పది అని చెప్తూ, ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, నిరంతర పురోగతికి, శాశ్వత శాంతికి హేతువైన దాన్ని ధర్మం అని చెప్పవచ్చు. ధర్మం గురించి ఏమాత్రం తెలియని మోహజనులు ఎందరో ఉన్నారు, లెక్కకు మించి ఉన్నారు. వాళ్లకు ధర్మాన్ని తెలియజేయడం అనేది ధర్మదానం అవుతుంది. అన్ని రుచులలో ధర్మ రుచి గొప్పది, అన్ని సంతోషాలలో ధర్మ సంతోషం గొప్పది. ధర్మం దుఃఖాన్ని నిర్మూలించి మనిషిని అర్హతుని చేస్తుంది కనుక తృష్ణాక్షయాన్ని గొప్ప విజయంగా విద్యులు భావిస్తారు. తృష్ణాక్షయం అంటే కోరికలను త్యజించడము. ఎప్పుడైతే నువ్వు కోరికలు త్యజిస్తావో ధర్మం నీ చెంతనే ఉంటుంది అని చెప్పడానికి, ధర్మానికి చాలా దగ్గర అయిపోతామని చెప్పడమే ఆయన ఉద్దేశం అది. ఓకే, నేను ఒక్కనే ధర్మం పాటిస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళ ధర్మాన్ని పాటించకపోతే నేనే కదా నష్టపోతాను అని చాలామంది అనుకుంటారు. 10 మంది ఉంటారు, 9 మంది అధర్మం చేస్తూ ఉంటారు. నేను ఒక్కని ధర్మంగా ఉంటే నాకు చాలా నష్టం కదా, ఆ ప్రభావం నా మీద పడుతుంది కదా అంటారు. వాళ్ళకి లేని ధర్మం నేను ఎందుకు పాటించాలి, నేనేం మహాపురుషుని కాదు కదా లోకాన్ని ఉద్ధరించడానికి అని ఎవరికి వారు తాము ఆలోచిస్తే అంతకంటే దరిద్రం లేదు. ధర్మం అంటే ఇట్స్ యువర్ డ్యూటీ అని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే. ఇది కొందరికి పరిమితం కాదు, ప్రతి ఒక్కరిది కూడా. అందుకే ధర్మో రక్షతే రక్షిత, నువ్వు పాటించలేదనుకో నీ ఇష్టం, నీ కర్మ, అంతే. ఈ ధర్మం అన్నది ఏ పండగకో పబ్బాలకో ఏదో ఒక రూపాయి ఇవ్వడమో అన్నది కాదు, నిరంతరం నీ జీవితంలో కొనసాగుతూ ఉండాల్సిందే ఇది. ఈ ధర్మం గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, గతంలో ఏమేమో జరిగిపోయినాయి, నాకు సంబంధం లేదు, నేను ఇప్పటి నుంచి ధర్మంగా ఉంటానని అనుకో, చాలా మంచిది, ఉండొచ్చు. కానీ మహాత్ములు గతంలో చేసిన పొరపాట్లు కూడా నేను సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకుంటాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిత్తరంజన్ దాస్ అని ఆయన ఒక వకీల్ గతంలో. ఆయన వాళ్ళ తండ్రి గారు అప్పట్లోనే ఐపీ పెట్టారు. ఐపీ అంటే దివాలా తీశారు. ఆ దివాలా తీయడం అంటే అప్పటికి కూడా కోర్టు ప్రకారంగా దివాలా తీయచ్చు. అంటే తన స్తోమతకు మించి అప్పులు చేయడమో లేదా నష్టపోవడమో చేసినప్పుడు, ఇంకా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అయ్యా నేను వీళ్ళ దగ్గర నుంచి ఇంత అప్పు తీసుకున్నాను, కట్టే స్థితి లేదు, అందువల్ల దయచేసి నేను ఐపీ పెడుతున్నాను అంటారు. నేను కట్టలేని స్థితి అది అంటారు. అప్పుడు కోర్టు కూడా ఓకే అని చెప్పేసి ఇస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. అంటే అతని మీద ఎక్కడ ఒత్తిడి రాకుండా
అతని కొంత ప్రొటెక్ట్ కలుగజేస్తుంది. లేదంటే మనిషి ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడేమన్న ఉద్దేశంతో చేస్తుంది. అది చాలామంది అలసుగా చేసుకొని చాలా చోట్ల అప్పులు చేసి ఫస్ట్ నమ్మకాన్ని సంపాదిస్తారు. నమ్మకాన్ని సంపాదించిన తర్వాత అప్పులు చేస్తారు. బాగా అప్పులు చేసిన తర్వాత వాళ్లకు ఇప్పుడు నేను బాగా నమ్మకస్తుంది అనుకోండి, సార్కి ఇస్తే డబ్బులు ఎక్కడ పోదనుకుంటారు, నాకు ఇచ్చారనుకోండి. సో బాగా నమ్మకం వచ్చింది, నేను 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ ఇస్తానంటాను. ప్రాంప్ట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇస్తాను. సో ఇది 10 మందికి తెలుస్తుంది. సార్ దగ్గరికి పోతే కరెక్ట్ 1వ తేదీ అంటే 1వ తేదీకి మనకు వడ్డీ వచ్చేస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు అంటారు. సో అట్లా ఇది ప్రచారం అయిపోతుంది. ప్రచారం అయిపోయి ఏం జరుగుతుంది, నేను ఒక 100 మంది దగ్గరికి వెళ్తుంది, నేను డబ్బులు ఎవరు పెడితే వాళ్ళు నాకు ఇచ్చేస్తారు. సో అంతా కూడిన తర్వాత నేనేం చేస్తాను, ఐపీ పెట్టేస్తాను. ప్రపంచంలో జరుగుతున్నది అదే. నా ఫ్రెండు, నా మిత్రుడు ఎక్కడ పోడు, అది చేయడు, ఏం మోసం చేయడు అని అనుకునే పనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మంగా ఎక్కడైతే వడ్డీ ఉందో మీ డబ్బులను అక్కడ పెట్టండి. తక్కువైనా సరే నిశ్చింతగా ఉండొచ్చు. బ్యాంకులో పెట్టుకోండి, పోస్ట్ ఆఫీసులో పెట్టుకోండి. దానికి ప్రభుత్వం జవాబుదారి ఉంటుంది. కానీ మనిషి ఆశకి వెళ్ళి కోరికల కోసం ఇంత వస్తే ఇది కొనొచ్చు, అంత వస్తే ఇది కొనొచ్చు, పెద్ద కారు కొనొచ్చు, పెద్ద ఇల్లు కొనొచ్చు, విమానంలో తిరగచ్చు, ఇలా ఆలోచిస్తూ డబ్బులు ఉన్న కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఆశకు పడి అత్యాశకు పోయి ఇలా ఇచ్చేస్తుంటారు. అవునా? సో ఆ విధంగా తీసుకున్న వాళ్ళు చక్కగా ఐపీ పెట్టేసి హ్యాపీగా ఉంటారు. వాడికి తాత్కాలికంగా బాగానే ఉంటుంది, కానీ ఆ రుణం అన్నది ఎన్ని 100 జన్మలు తీర్చుకోవాల్సి వస్తుందో, వాడు ఎన్ని 100 జన్మలు తీసుకోవాల్సి వస్తుందో అది తెలియదు. తాత్కాలికంగా చూశాడు వాడు, నాకు ఇప్పుడు సుఖం ఉందిలే అని చూశాడు, కానీ ఇది ఆగదది. అనేక వేల జన్మల్లో వాడు తీర్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల చిత్తరంజన్ దాస్ అని ఆయన వాళ్ళ నాన్న ఇట్లా ఐపీ పెడితే ఆయన మళ్ళీ కోర్టు ద్వారా ఇట్లా మా తండ్రి గారు అప్పుడు అతనికి ఆర్థిక స్తోమత లేక ఈ విధంగా బాకీ పడ్డారు, ఆయన బాకీనంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీతో సహా నేను తీర్చేస్తాను అన్నాడు చిత్తరంజన్ దాస్. ఎందుకు అయిపోయిన కథ కదా అది. ఇప్పుడు వాళ్ళు ఉండరు కదా, వాళ్ళ పిల్లలైనా సరే, కొడుకులైనా సరే, మనవాళ్ళకైనా సరే ఆ డబ్బు చెందాలి అని చెప్పేసి ఆయన అప్పట్లోనే 50,000 రూపాయలు కోర్టులో డిపాజిట్ చేసేసారు. అంటే ఇది ఏనాడో జరిగిపోయింది కదా అనుకోవచ్చు. సత్యం తెలిసినాక, ధర్మం తెలిసినాక నీ నోటీస్కి వస్తే నువ్వు అది చేయొచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నా స్వానుభవంలో జరిగినది. ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే, అంటే అందరికీ వినపడతా ఉంది కదా. ఒక పెద్ద ఆయన, దాదాపు 70 ఏళ్ళ వయసు ఉంటుందేమో, నేను ధ్యానంలో వచ్చిన కొత్తలో, అంటే 94లో 95లోనే అనుకుంటాను, 1994 95లో ఆయన వచ్చారు. బాబు మీ నాన్నగారి పేరు ఇదే కదా అన్నారు. అవునండి అన్న. సరే, నేను మీ నాన్నగారి దగ్గర నేను కొంత డబ్బు తీసుకున్నానండి, అది మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అన్నారు. మా నాన్నగారు లేరు సార్, ఆయన దేహాన్ని చాలించి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆయన లేరు అన్నా. సరే అమ్మాయి, నువ్వు తీసుకో, నువ్వు ఉన్నావు కదా అన్నాడు. నేను ఎట్లా తీసుకుంటాను సార్ అన్నాను. ఎందుకు, నేను ధ్యానంలో ఉన్నాను, అప్పుడు ధర్మం ఏంటో నాకు అర్థం అవుతోంది స్థితిలో ఉన్నా నేను ఎలా తీసుకునేది సార్ అన్నాడు. వారసుడు కదా నువ్వు అన్నాడు. రైటే సార్, వారసునే, కానీ అప్పుడు ఆయన మీకు ఏ ఉద్దేశం ఇచ్చాడో నాకు తెలియదు కదా. అప్పుగా ఇచ్చాడో లేదంటే మిత్రుడికి సహాయం చేయాలని ఇచ్చాడో నాకు తెలియదు కదా. ఆయన మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు, మాకు తెలియదు ఆ విషయాలు, అందువల్ల దయచేసి మీరే ఉంచుకోండి సార్ అన్నాడు. అది ఎట్లమ్మా, నాకు అకౌంట్ టాలీ కాదు కదా అన్నాడు. టాలీ ఎక్కడ కావాలి మీకు అన్నాడు. పైకి వెళ్తే నేను అప్పులోనే వెళ్తాను కదా అన్నాడు. రుణంలో వెళ్తున్నాను కదా అంటాడు. సరే, ఇప్పుడు మీరు నాకు ఇస్తారు, నేను తీసుకుంటాను. ఒకవేళ ఆయన ఏ ఉద్దేశంతో మీకు ఇచ్చాడో నేను తీసుకుంటే ఆయన ఆత్మకు శాంతి కలగదు కదా. అప్పుడు నేను తప్పు చేసిన వాడిని అవుతాను కదా. నేను ఎట్లా తీసుకునేదన్నా. బాబు, ఈ వయసులో నన్ను ఇబ్బంది పెట్టద్దు, వారసుడిగా నువ్వు తీసుకోవచ్చు. సరే సార్, ఇద్దరికి మధ్య మార్గంగా ఒకటి చెప్తాను, మా నాన్న పేరు మీదనే మీరు ఎవరికైనా సరే దానం చేయండి అన్న. దానం చేస్తే మీ నాన్నకు అకౌంట్ ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది అంటాడు. మళ్ళీ మీ నాన్నకు తీర్చినట్టు ఎట్లా అవుతుంది, నాకు అకౌంట్ టాలీ కాదు, ఈ వయసులో నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా అని చాలా ప్రాధాయపడ్డాడు. నేనేం చేయాలి? సరే, అంత పెద్ద ఆయన నేనేమి ఇబ్బంది పెట్టలేను కదా. సరే సార్, ఇవ్వండి అన్న. సో మొత్తం 16,000 ఇచ్చారు. ఏది 94 సంవత్సరాలు 16,000.
సో ఇది వారసులందరికీ సరిపోవాలి కదా, వారసులకు ఇవ్వాలి కదా నేను. సో మా సిస్టర్స్ 4 ఉన్నారు, నేను మా బ్రదర్ ఉన్నాం. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను, ఇట్లా 16,000 మన నాన్న ఆశ వచ్చింది, ఆయన ఇచ్చిపోయారు, ఏం చేయమంటారు అని అడిగారు. నువ్వేం చేస్తావురా అని అడిగారు నన్ను. నేను పిరమిడ్కి ఇచ్చేస్తాను అన్నా. మిగతా 5 మంది కూడా సరే మాది కూడా అట్లా ఇచ్చేసేయన్నారు. సో అంటే గతంలో జరిగిపోయింది, ఎట్లా రుణం తీర్చుకోవడం అనేది అయిపోయింది. గతం కథ అంటాం మనం మామూలుగా, గతం కథ లేదు. ఏ గతంలో ఎవరు తప్పు చేసినా ఎక్కడ చేసినా నీ నోటీస్కి వస్తే నీ ద్వారా జరిగింది అయితే నువ్వు వెళ్ళి దాన్ని సరి చేసుకోవాలి, అది చెప్పడమే సరి అయిన ధర్మం. అక్కడ అయిపోయింది కదా, వాళ్ళు లేరు కదా, వీళ్ళు లేరు అనుకోవటం, వాళ్ళ వారసులు ఉంటారు కదా, ఇవ్వు. వాళ్ళు ఎవరు నీకు అడ్రస్ ఇక్కలేదనుకో. ఎప్పుడు ఆయన దాదాపు మా నాన్న చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు వచ్చారు. ఆయన కనుక్కుంటూ వచ్చారు. ఆ వయసులో గుంతకలికి వచ్చారు. మా నాన్న ఆలగడ్డలో ఉండింది అక్కడ. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, ప్రకృతి తీసుకెళ్తుంది అక్కడికి. ఏదో రకంగా నీలో ఆ తపన ఉండాలి కానీ, తీర్చేసేయాలి అనే తపన ఉండాలి కానీ ఆటోమేటిక్గా నేను అక్కడికి తీసుకెళ్తాడు. మరి ఆయన తీసుకొచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు పత్రికారు ఈ ధర్మం జ్ఞానం చెప్పాలనే ఉద్దేశంతోనే కదా ఎక్కడ ఒక్కటి చెప్తే సరే అక్కడి వరకు వచ్చారు, అవునా కదా. అంటే ఆ తపన నీకు మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆయన ఒక ఊరికి వస్తారు, ఆ ఊర్లో ఎవరు తెలియదు, ఒకటి పట్టుకుంటాడు, వాడే మొత్తం లీడ్ చేస్తుంటాడు. ఏంటి ఈయన యొక్క తపన వాడిని చూపించింది, వాడైతే సరిపోతాడు మీకు అని చెప్పేసి. సో వాని ద్వారానే ఆ ఊరంతా కూడా మారిపోతూ ఉంటుంది. అట్లా మనలో నిజంగా ఆ ధర్మంలో ఉండాలి, ధర్మం చేయాలి అన్న తపన ఉంటే, ధర్మాచరణ చేయాలంటే ఆటోమేటిక్గా మనకు ఆ మార్గాలు, ప్రకృతి మనకు సహకారం అందిస్తూ ఉంటుంది. ఈ ధర్మశాస్త్రం గురించి బౌద్ధంలో అనేక రకాలుగా చెప్పబడింది. ధర్మం గురించి అంటే బోర్ కొడుతుందా? లేదు కదా. ఈ ధర్మమే సకల ప్రపంచ ప్రతిష్టకు మూలాధారం. చాలా ఇంపార్టెంట్ చూడండి. సకల పాప పరిహారానికి ధర్మమే గతి. ధర్మంలో ఎవడు నిలిచి ఉంటాడో అలాంటి పుణ్యపురుషుణ్ణి, ఇక్కడ పురుషుణ్ణి అంటే అలాంటి జీవుణ్ణి అర్థం చేసుకోండి. పురుషుడంటే ఇక్కడ మగవాళ్ళు మేలని కాదు, పురుషుడంటే జీవుడు. అలాంటి జీవుణ్ణి పక్షులు వృక్షాన్ని ఆశ్రయించినట్టు అందరూ ఆశ్రయిస్తారు. ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వారి చుట్టూ కూడా అందరూ వస్తూ ఉంటారు. ధర్మంలో అన్నింటికంటే శ్రేష్టమైనది అదే. ధర్మ బలంతోనే అర్థం సిద్ధిస్తుంది. అర్థం అంటే డబ్బు, కార్యం నెరవేరుతుంది. ఈ ధర్మంలో ఉంటే జ్ఞానానికి రాచబాట. ధర్మపరునికి ముక్తికాంత చెంతనే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ధర్మంలో ఉంటావో ముక్తికి చాలా దగ్గరలో ఉంటావు అని. అందుకే ధర్మో రక్షతే రక్షస గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి కదండి. ధర్మ, అర్థ, కామ, మోక్షము. ధర్మ అంటే ఇప్పుడు తెలుసుకున్నదంతా ధర్మం. అర్థం అంటే నీ సంపాదన ధర్మార్జనై ఉండాల్సిందే. నువ్వు వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, నీ ఇష్టం ఏమన్నా చేసుకో, కూలి పని చేసుకో, నీ ఆర్జన ధర్మంగా ఉండాలి. ఆ తర్వాత నీ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. అంటే మొదట ధర్మం పెట్టారు, ఆ తర్వాత అర్థ కామాలు పెట్టారు. ఈ రెండు కరెక్ట్గా ఉంటే, అంటే నీ సంపాదన నీ కోరికలు ధర్మబద్ధంగా ఉంటే మోక్షానికి దగ్గర అవుతావు. అదే చెప్పడం ఇక్కడ. ధర్మపరునికి ముక్తికాంత చెంతనే ఉంటుంది, పక్కనే ఉంటుంది అన్నది. ఓకేనా. ధర్మ పనులు చేసేవాడు ఎప్పుడు కూడా అధోగతి పాలు కాడు. కొంచెం మాత్రంగా అయినా ధర్మ ప్రవర్తుడైనా సరే ఈ పెద్ద భయంకరమైన భయం నుండి బయటపడతాడు. చాలా భయాల నుండి కూడా చాలా సులభంగా బయటపడతాడు. నువ్వు కొంత ధర్మ మార్గం నుండి కూడా చాలు. అంటే నీకు ధర్మం బాసటగా నిలుస్తుంది. 1000 ధర్మ వాక్యాలను చెప్పే కంటే ఒక్క ధర్మాచరణ చాలు. కేవలం ధర్మం గురించి నేను చెప్పి నేను ధర్మం ఆచరించలేదనుకో ఏం ఉపయోగం లేదు. అట్లా 1000 చెప్పే కంటే అయ్యా నాకు ఇవన్నీ ఏం తెలియదు, నేను ధర్మం గురించి ఏం చెప్పలేను, నేనైతే ఇది ఫాలో అవుతున్నానండి, నా దగ్గర ఏది ఉందో నేను కొంచెం పెట్టుకొని ఇతరులకు ఇస్తున్నా అని చెప్పాడు. అది చాలు, ఒక్క ఆచరణ చాలు.
నాలాగా పుస్తకాలు రాసే అవసరం లే. తెలియంది తెలుసుకోవడం జ్ఞానార్థి. అర్థి అంటే తపన. తెలిసింది చేయడం, చేసింది చెప్పడమే ధర్మార్థి. జ్ఞానార్థి, ధర్మార్థి. సో రెండుగా ఉండాలి, రెండు ఉండాల్సిందే. మనం జ్ఞానం తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వద ధర్మం చర. సత్యం వద అంటే సత్యాన్ని నరకండి, ధర్మాన్ని చెరబట్టండి. మన మామూలు మీనింగ్లో అది వస్తుంది. సత్యం వద ధర్మం చర. సత్యం వద అంటే సత్యాన్నే వదలాలి, మాట్లాడాలి. ధర్మాన్ని చెర అంటే ఆచరించాలి. అదే ఇంపార్టెంట్. ఈ రెండే ఇంకా మనం ముక్తికి తీసుకెళ్ళడానికి, ముక్తి మార్గంలో సదా ఉంచడానికి ఆ రెండు చాలు. సత్యం వద ధర్మం చర అని. ఇక్కడ బుద్ధుడు ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు మనకు. ఆమె శ్యామావతి అని ఒక మహారాణి బుద్ధుడి కాలంలో ఉంది. ఆమె అడిగింది, బుద్ధుడు ఒకసారి ధర్మ ప్రచారానికి వచ్చినప్పుడు, భగవాన్ శాస్త అంటారు ఆయన, శాస్త మీరు అనేక ధర్మాలను బోధిస్తారు కదా, మరి అన్ని ధర్మాలకు ఏది ఆధారం, ఏది మనిషికి బలాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మాకు చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, అప్రమాదం అంటే జాగరూకత నిర్వాణానికి దారి తీస్తుంది అన్నాడు. నీ జాగరూకతే నిన్ను నిర్వాణానికి, నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితికి దారి తీస్తుంది. ప్రమాదం అంటే జాగ్రత్త లేని స్థితి, అజాగ్రత్తగా ఉంటే నీవు మృత్యుకు దారి తీస్తుంది అన్నాడు. అందుకే అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎప్పుడు ఈ పదంలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఇది లేకపోతే, వింటున్నా కూడా మీరు అవేర్గా లేకపోతే, అవేర్గా వినలేకపోతే లోపలికి వెళ్తున్నాయి కానీ లోపల స్టోర్ కావు. ఎందుకు? అప్రమత్తత లేదు మీ దగ్గర. సో మనిషి ఎప్పుడు కూడా జాగరూక స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడే చెప్పేటప్పుడు నేను కూడా చాలా జాగరూక స్థితిలో ఉండాల్సిందే. పొరపాటుగా ఏ మాట వస్తుందో నాకు తెలియదు. అందుకే మాట వదలడానికి ముందే లోపలంతా ఫిల్టర్ అవ్వాలి. నాకు మీతో మాట్లాడుతూ ఉన్నాను కానీ లోపల కూడా చాలా ఆలోచనలు రౌండ్ అవుతుంటాయి నాకు. ఇది చాలా మంది టీచింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అందుకే పత్రికారు ఏం చెప్పారు అంటే, నీకు ఏదైతే తెలుసో అది చెప్పడానికి ప్రయత్నం చేయన్నారు. ఎందుకు? సో నీ మాటల మీద నీకు యాజమాన్య స్థితి వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో ఏం చెప్తున్నాను, పొరపాటుగా మాట జారిందా, ఆ మాటను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా అప్పుడప్పుడే జరగాలి. లేదంటే సారీ చెప్పొచ్చు, నష్టమేం లేదు. సారీ అంటే పొరపాటు జరిగింది, పొరపాటుగా మాట వచ్చింది అని చెప్పొచ్చు, నష్టమే లేదు. తప్పు చేయడం వాడు ఎవడు లేడు. కానీ తప్పును సరిదిద్దుకోవడంలోనే ఉంది. అది జాగ్రత్త. రాకుండానే చూసుకోవాలి, వచ్చిందని నష్టం లేదు. సారీ చెప్పొచ్చు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవచ్చు. దాన్ని ఏదో కవర్ చేయాలని, ఇంకా నన్ను తప్పు పడతారే, ఇతరులు తప్పు పడతారని దాని తప్పును నువ్వు సమర్థించవద్దు. ఆ తప్పును సమర్థించడానికి ప్రయత్నం చేయవద్దు. తప్పులు చేస్తుంటాం, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం, నష్టమేం లేదు. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాం, అంతే. అవునా? అన్ని కుశల ధర్మాలు అంటే అన్ని మంచి ధర్మాలు. అన్ని మంచి ధర్మాలని ఆధారమే జాగరూకత అంటారు. అన్ని ధర్మాలు అంటే ఏంటంటే అది కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆయన. దానం, శీలం, పరిత్యాగం, నిజాయితీ, మృదుత్వం, తపస్సు, అక్రోధం, అహింస, శాంతి, సమ్మతం, ఇవన్నీ కూడా ఆధారమే. ఈ జాగరూకతకు ఆధారం. అన్నిటికీ బలాన్ని ఇచ్చేది ఇదే. నీ శీలం పోతే అన్నిటి పోయినట్టే, డబ్బు పోతే ఏం పోయినట్టు కాదు. శీలం పోయిందనుకో అన్ని పోయినట్టే. శీలం అంటే క్యారెక్టర్. సో అది పోతే అన్ని పోయినట్టే, డబ్బు పోతే ఏం పోయినట్టు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బు కోసం శీలాన్ని పణంగా పెడతారు. శీలం అంటే ఏంటి? రుజువార్తన, ధర్మంగా ఉండడమే శీలం అంటే. నీ డబ్బును పోగొట్టుకో, నీ ధర్మాన్ని మాత్రం పోగొట్టద్దు. సనాతనంగా చెప్తున్న ధర్మం అదే. కానీ ఈ అధునాతనంగా అనేక రకాలుగా వేరే వేరే ధర్మాలు వచ్చాయి.
అదే కరెక్ట్ అనుకొని నువ్వు పోవద్దు. అవునా? అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆయన ఏం చెప్పారంటే, ఒక ఊహా చిత్రాన్ని నీకు చెప్తాను, ఊహించుకోన్నాడు ఆయన. మీరు కూడా ఈ చెప్పే విషయాన్ని ఒక ఊహించుకోండి. ఆయన చెప్పిన మాటల్ని నీకు చెప్తాను, మీరు ఊహించుకోండి. అప్పుడు జాగరూకత ఎందుకు ఉండాలో మనకు అర్థమవుతుంది అంటున్నాడు ఆయన. కింద భూమిని, పైన ఆకాశాన్ని. భూమి తెలుసు కదా మనకు, పైన ఆకాశం ఉంది. ఈ రెండిటిని, అంటే పైన కింద ఈ రెండిటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ అనుకోండి, పైన ఆకాశం స్లాబ్ ఉంది, కింద భూమి ఉంది, ఫ్లోరింగ్ ఉంది. ఈ నాలుగు పక్కల పొడుచుకుంటూ పెద్ద మహాపర్వతాలు వస్తూ ఉన్నాయి, ఒకదానికి ఒకటి దగ్గరగా. నాలుగు పక్కల నాలుగు చాలా వేగంగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నాము, ఈ నాలుగు గోడలు చాలా వేగంగా దగ్గరికి వచ్చాయనుకో, ఏమవుతామండి? నలిగిపోతామా లేదా? నాలుగు వచ్చాయి. అట్లాగే ఆయన చెప్తున్నాడు, పైన ఆకాశము, కింద భూమి ఉంది, నాలుగు పర్వతాలు, నాలుగు పక్కల ఉన్న పర్వతాలు చాలా స్పీడ్గా అన్ని ఉరుసుకుంటూ వచ్చేస్తున్నాయంట. సో ఈ వీటి మధ్యలో ఉన్న మానవుని నలిగిపోకుండా ఉంటాడా? దాన్ని తప్పించుకునే వేగము, బలం మన దగ్గర ఉందా? ఆ నాలుగు పర్వతాలు ఏంటంటే, ఒకటి వృద్ధాప్యం, రెండు వ్యాధి, మూడు విపత్తు, నాలుగవది మరణం. ఈ నాలుగు పర్వతాలు మధ్యలో మనం ఉన్నాం. మధ్యలో ఎక్కడున్నాము? మనం ఉన్నాం. వృద్ధాప్యం వస్తుంది కదండి, రాకుండా ఆగుతుందా? ఎంతటి వాడికైనా రావాల్సిందే కదా. వస్తోంది ఒక పక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ అనారోగ్యం వస్తూ ఉంది రెండో పక్క. ఆ తర్వాత ఇంకో పక్క విపత్తులు, సమస్యలు, ఈ సంపదలు అన్నీ పోతూ ఉంటాయి, అది కూడా చాలా వేగంగా వస్తూ ఉంటుంది. నాలుగవది మరణం సమీపిస్తూ ఉంటుంది. యవనాన్ని నెలగొట్టుకుంటూ వృద్ధాప్యం వస్తూ ఉంది, ఆరోగ్యాన్ని నెలగొట్టుకుంటూ వ్యాధి వస్తూ ఉంది, అన్ని సంపదలను తుత్తునీయలు చేస్తూ విపత్తు వస్తూ ఉంది, జీవితాన్ని మింగేస్తూ మరణం వస్తూ ఉంది. ఈ తుది శ్వాస ప్రయాణంలో ఎవరి సహాయం ఉండదు. వృద్ధాప్యాన్ని ఎవరైనా ఆపుతారా? ఏదో కొద్ది కాలం మనము మేకప్లు చేసుకుంటూ మంచి మంచి దుస్తులు వేసుకుంటూ కొద్ది కాలం ఏదో ఆపుకోవచ్చు. భార్యాభర్తలు ఉన్నారు, చిన్న చంటోడు ఉన్నాడు పక్కన, బయట నుంచి వచ్చాడు. అమ్మని చూశాడు. అమ్మని చూస్తే, రా బాబు ఏంద్రన్నా లేట్ అయినా ఆడుకున్నావు అంటే వాడు పోవడం లేదు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఎందుకు? ఆమె బయటికి పోవడం రెడీ అయింది. మామూలుగా ఇంట్లో ఎట్లుంటారు? నైటీలు వేసుకొని ఎట్లా ఉంటారు చెప్పే పని లేదు. వాడికి అలా చూసి అలవాటైపోయి ఆమె బాగా రెడీ అయ్యేటప్పటికీ నువ్వు మా అమ్మ కాదు అంటున్నాడు. సో అట్లాగా మన వృద్ధాప్యాన్ని కవర్ చేసుకుందాం, మస్ట్ ఏం లేదు. ఎందుకంటే అద్దంలో చూసుకున్నప్పుడు మనకు బాగా కనబడితే కొంత ఉత్సాహం కలుగుతుంది, అది మంచిదే. ఎట్లా ఉండే కంటే కొంత బాగుండను. బట్ అదే జీవితం కాదు. వాస్తవం నువ్వు తెలుసుకో. బయటికి వెళ్ళినప్పుడు బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం, కానీ దాని తగ్గట్టుగా ఆ వృద్ధాప్యాన్ని కూడా జయించేంత శక్తి మన దగ్గర లేదు. కానీ కొద్దిరి మహాత్ములు అయితే చేయగలుగుతారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, నువ్వు సమాధి స్థితిలో ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నీలో ఉన్న అణువుల క్షయం ఉండదు, వృద్ధి ఉండదు. ఎట్లుంటే అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి నువ్వు ఏ టైంలో సమాధిలో వెళ్తావో, ఏ వయసులో వెళ్తావో వాళ్ళు అలాగే ఉండిపోతారు, పెద్ద మార్పేం ఉండదు. సో అలా స్థితిలో ఉన్నప్పుడు ఓకే. అందుకే యోగులకు తప్ప అదంతా సామాన్య మానవుడు కాదు. సో ఈ వయసులో ఇలాంటి జరిగేటప్పుడు మీకు రక్షణగా ఉండేది ఏంటంటే ఒక ధర్మమే. అందుకే మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉంటావో, ఎప్పుడు ఏది ఎట్లా వచ్చినా సరే, ఈ క్షణాన మనం ఈ దేహాన్ని వదలాలన్నా సరే, నీకు రక్షణగా ఏం మిగిలిపోతుందంటే నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది. రక్షించడం అంటే అక్కడ నిన్ను చాపకుండా ఆపదు అక్కడ. కానీ పైన వెళ్ళాక నీ రికార్డు క్లియర్గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ కోరికల వల్ల కానీ, నీ పిసినారతనం వల్ల కానీ, నీ భయం వల్ల కానీ, నీ ప్రాణాలను కాపాడుకోవడానికి కానీ ధర్మాన్ని ఎప్పుడు విడనాడవద్దు అంటాడు. ధర్మం నిత్యం.
సుఖ దుఃఖాలు అన్ని తీయాలని చెప్పాడు. అందుకే ఈ ధర్మాన్ని ఆచరించడానికి మనకు నిష్పక్ష భావ ధోరణి ఉండాలి అని చెప్పడమే ఇంపార్టెంట్. అది అర్థమైందండి. నిష్పక్ష భావ ధోరణి అంటే సో ఇక్కడ మనకు ఈ ధర్మం చక్కగా అలవడాలంటే ధ్యానం కావాల్సిందే. ధర్మం చక్కగా అలవడాలంటే ధ్యానం కావాల్సిందే. సో ధ్యానం వల్లనే ఆత్మానుభవాలు కలుగుతాయి. ఆత్మానుభవాల వల్లనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్లనే ధర్మాన్ని ఆచరించే శక్తి మనకు వస్తుంది. ధర్మపరుడికి దరిద్రులో ఎదురే లేదు. మనం ఏది అన్వేషిస్తే అదే లభిస్తుంది. నువ్వు ధర్మాన్ని అన్వేషిస్తే ధర్మమే వస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే నీ ధర్మమే నీకు ఇవ్వబడుతుంది. అందుకే ధర్మో రక్షతే రక్షితః తస్మాత్ ధర్మం శరణం గచ్ఛామి. అవునా? అందుకే పరిపూర్ణ ధర్మాచరణకు ధర్మం యొక్క అన్ని రూపురేఖలను, అన్ని కోణాలను సమగ్రంగా తెలుసుకోవడానికి చాలా అవసరం. అవునా? ఉన్న అనేక కోణాలలో మనం ప్రప్రథమంగా తెలుసుకోవాల్సింది, మరి నిర్వర్తించవలసింది ఏంటంటే ధర్మం. అదే సృష్టి ధర్మం. నెక్స్ట్ స్టెప్లో మనం సృష్టి ధర్మం తెలుసుకుందాం.